బ్రహ్మపుత్ర నది భారతదేశ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఒక ప్రాణాధారమైనటువంటి జీవనాధార నది అనమాట. కానీ ఈ నది ప్రవహించే మార్గంలో మన దేశ సరిహద్దుకి అతి దగ్గరలో చైనా ఒక భారీ డ్యామ్ యొక్క నిర్మాణాన్ని ఇప్పటికే చేపట్టింది, జరుగుతోంది కూడా. టిబెట్ ప్రాంతంలో యార్లాన్ సాంగ్పో అనేటువంటి పేరుతో ప్రవహించే ఈ నది అరుణాచల్ ప్రదేశ్ గుండా భారతదేశంలోకి ఎంటర్ అవుతుంది. మన దగ్గరేమో దాని బ్రహ్మపుత్ర అని పిలుస్తాం, ఒకే నది. చైనా సరిహద్దు వంపు ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఈ ఆనకట్ట ప్రపంచంలోనే అతి పెద్దదిగా నిలవబోతోంది. ఇది కేవలం విద్యుత్ ఉత్పత్తి కోసం మాత్రమే కాకుండా ఒక రకమైన నీటి ఆయుధంగా చైనా మన మీద మార్చబోతోంది అని భారత్ చాలా గట్టిగా భావిస్తోంది. ఈ డ్యామ్ కనుక పూర్తయితే చైనా వర్షాకాలంలో ఒకేసారి భారీ నీటిని దిగువకు విడుదల చేసి భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్, అస్సాం ఇలాంటి ప్రాంతాల్లో ఆర్టిఫిషియల్ మ్యాన్-మేడ్ ఫ్లడ్స్ని సృష్టించే ఛాన్సెస్ గట్టిగా ఉన్నాయి. అదే సమయంలో ఎండాకాలంలో నీటిని నిలిపివేసి లేదా ప్రవాహాన్ని వేరే వైపు మళ్లించి మన ప్రాంతాలని తీవ్ర కరువులో కూడా నెట్టేటువంటి ప్రమాదం చాలా స్పష్టంగా ఉంది. ఒక రకంగా సైన్యాన్ని పంపకుండానే నీటి ద్వారా భారతదేశం మీద పెద్ద ఎత్తున ప్రభావం చూపించే వ్యూహాన్ని చైనా అమలు చేయబోతోంది. ఈ భారీ భద్రతా ముప్పుని ఎదుర్కొనేందుకు భారతదేశం కూడా అంతే వేగంగా, అంతే వ్యూహాత్మకంగా స్పందించబోతోంది. చైనా నుంచి వచ్చేటువంటి నీటి దాడిని తిప్పికొట్టేందుకు అరుణాచల్ ప్రదేశ్లో అప్పర్ సియాంగ్ బహుళార్థక సాధక ప్రాజెక్టుని అత్యంత భారీ వ్యయంతో నిర్మించబోతున్నారు భారతదేశం తరఫున. ఇది భారతదేశ చరిత్రలోనే అతి పెద్ద జల విద్యుత్ ప్రాజెక్టుగా నిలవబోతుంది. చైనాకు పెద్ద షాక్. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 10,000 మెగావాట్ల విద్యుత్తుని ఉత్పత్తి చేయడమే కాకుండా చైనా నుంచి ఒక్కసారిగా వచ్చేటువంటి వరద నీటిని తట్టుకునేలాగా భారీ నిల్వ సామర్థ్యాన్ని కూడా మన వాళ్ళు ఇక్కడ సిద్ధం చేస్తున్నారు. చైనా అకస్మాత్తుగా నీటిని విడుదల చేసిన ఈ డ్యామ్ ఆ ప్రవాహ ఉధృతిని పట్టి ఉంచి నెమ్మదిగా దిగువకు వదిలే అవకాశం ఉంటుంది. దీనివల్ల మన గ్రామాలు, నగరాలు వరద ముంపుకి గురి కాకుండా రక్షణ పొందే ఛాన్సెస్ ఉంటాయి. అదేవిధంగా ఎండాకాలంలో చైనా నీటి ప్రవాహాన్ని ఆపివేసిన ఈ ఆనకట్టలో ముందుగానే నిల్వ చేసినటువంటి నీటిని ఉపయోగించి స్థానిక ప్రజలకి, రైతులకి నీటి కొరత అనేది రాకుండా వాళ్ళు చూసుకుంటారంట. సో ఈ భారీ ప్రాజెక్ట్ యొక్క నిర్మాణంలో కొన్ని స్థానిక సవాళ్లు కూడా మనకు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. డ్యామ్ నిర్మాణం వల్ల అరుణాచల్ ప్రదేశ్లోని అప్పర్ సియాంగ్ జిల్లాలో అనేక గ్రామాలు, అటవీ ప్రాంతాల్లో నీట మునిగేటువంటి అవకాశం ఉందని అక్కడ నివసించే ఆది అనే గిరిజన తెగ ప్రజలు, పర్యావరణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నివాసాలు కోల్పోవడం కావచ్చు, పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం వంటి అంశాల మీద స్థానికంగా గట్టి నిరసనలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ దేశ సార్వభౌమాధికారం, ఈశాన్య రాష్ట్రాల యొక్క భవిష్యత్తు భద్రత దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టు భారతదేశానికి ఎంతో అవసరమని రక్షణ రంగ నిపుణులు కూడా భావిస్తున్న పరిస్థితుంది. చైనా ముప్పు రోజు రోజుకి పెరుగుతున్నందున ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకి వేగంగా అనుమతులు ఇచ్చి దీన్ని ఒక వ్యూహాత్మక జాతీయ రక్షణ ప్రాజెక్టుగా పూర్తి చేసేందుకు భారతదేశ ప్రభుత్వం ఇప్పటికే సన్నాహాలు చేస్తోంది. అప్పర్ సియాంగ్ మెగా ప్రాజెక్టు ఈ విధంగా భారతదేశం చైనా యొక్క వ్యూహానికి బలమైన సమాధానం ఇవ్వబోతోంది అని అంటున్నారు. పొరుగు దేశపు ఆధిపత్యాలకి లొంగకుండా మన సరిహద్దుల్ని, మన జనవనరుల్ని సొంతంగా కాపాడుకోవడానికి ఈ ప్రాజెక్టు మనల్ని నిలబెట్టబోతోంది, మనల్ని గొప్పగా చూపించబోతోంది ప్రపంచానికి. ఎస్పెషల్లీ చైనా వేసినటువంటి ఆ దురాఘాతానికి సమాధానంగా ఇది నిలవబోతోంది అంటున్నారు.